హాయ్ ఫ్రెండ్స్, చికెన్ తీసుకొచ్చి వండుదాం అనుకుంటున్నా. చూడండి, దానికి కావాల్సినవి ఆనియన్స్ 2, కొత్తిమీర కట్ చేసుకున్నా, 2-3 పచ్చిమిరపకాయలు, టమాటా చారు చేశాను కదా, అందరు తప్పకుండా చూడండి. ఇప్పుడు చికెన్ వండుతున్నా, చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం ఎల్లిపాయలు మిక్సీలో వేస్తున్నా. దానికి తగినంత సాల్ట్, రాళ్ళుప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెడీ అయింది. చికెన్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, గిన్నె పెట్టుకున్నాను, చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్కి తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు, ఒక రెక్క కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ నూనె వేసాను, కలుపుతున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నా, ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతాయి. మగ్గినవి అలా పసుపు దానికి తగ్గంత పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కలుపుతున్నాం ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. చికెన్ వేసుకోవాలి, చిన్న ముక్కలు కట్ చేసుకురావాలి. షాప్లో చెప్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు చిన్న ముక్కలుగా. దాన్ని మనం కట్ చేసుకోవాలి. కడిగి మంచిగా ఫ్రెష్గా ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తెలంగాణ రుచికరమైన చికెన్. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంత ముందుకు ఉల్లిగడ్డలు మగ్గడానికి వేసిన, ఇప్పుడు చికెన్ ముక్కలకి పట్టడానికి వేస్తున్నా. మధ్య మధ్యలో కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ని బయటకు వస్తాయి. వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉడికినట్టుగా అయింది, కారం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న కారం, దానికోసమే 2 టేబుల్ స్పూన్ వేసిన సరిపోతుంది. మనం సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాం ఫస్ట్, అందుకోసమే సాల్ట్ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. మంచిగా కలుపుతున్నా, సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వాటర్ వచ్చేసినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నా. ఇంకా వాటర్ పోయలేదు, పోస్తా. 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇది కొంచెం వాటర్ వేసుకుందాం అనుకుంటున్నా. వాటర్ వేస్తున్నా ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ సరే. వాటర్ వేసాను ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఉడికించుకొని ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోయింది.
కొత్తిమీర వేస్తున్నాను, కలుపుతున్నా. టీ స్పూన్ మసాలా బాగా కలపాలి. అమ్మా చికెన్ అయిందా? అయిందిరా, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, అయిపోయింది. ఎన్ని గ్లాసుల వాటర్ పోసా? వాటర్ ఉంది. గ్లాసే పోసానురా. ఇంకా ఉడకాలా? ఉడికిందా? ఉడికింది కొంచెం దగ్గరికి అయితే బెటర్ అని చూస్తున్నా. మరి ముక్క ఉడికిందని మనకి ఎలా తెలియాలి? చూస్తే అర్థమవుతుందిరా. ఏమో మటన్ లాగా బయటికి తీయాలని. అట్లేం లేదు, ఇట్లా చూస్తే స్పూన్ తో ఇట్లా అనుకుంటే వచ్చేస్తుంది చూడు. అట్లా అర్థమైంది. కొత్తిమీర వేసావా? కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, గరం మసాలా వేసాను. అలా అయితే సూపర్ ఉంటుంది ఈరోజు చికెన్. అల్లం వెల్లిగడ్డ కూడా ఇప్పుడే నూరి వేసిన. ఎందుకు మరి ఎప్పుడు అల్లం వెల్లిగడ్డ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేస్తావు? చికెన్ లో ఎప్పటికప్పుడు నూరేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటదని తెలంగాణలో అల్లం వెల్లిగడ్డ. ముక్క బాగా ఉడికింది చూడు, ఉడికింది. బంద్ చేస్తున్నాను రా స్టవ్. మరి వాటర్ అవ్వాలన్నా అయిపోతుందా? దగ్గరికి అయింది ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన పేజ్ని మీరు అందరూ ఫాలో చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటాను, బాయ్. సరేనా అమ్మ, నువ్వు చెప్తావా లైక్ చేయమని? లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ చికెన్ రెడీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మమ్మీ చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి, చాలా బాగా వస్తుంది కర్రీ. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ.